సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 22 సోమవారం. విధియ తిథి ఉదయం 11 గంటల వరకు ఉంది. ఆ తర్వాత తదియ. ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున అష్టమములో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని, సమాజంలో పేరు ప్రఖ్యాతులని తెచ్చుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు ఈరోజు జరుగుతాయి. లాభంలో రాహు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. వ్యయములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. శారీరక శ్రమ కూడా అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం కానీ, గోవులకు సేవ చేయడం కానీ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ సోమవారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు, విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. అష్టములో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో అనుకోకుండా ఒక నూతన కార్యక్రమాన్ని చేపడతారు. మంచి విజయం సాధిస్తారు. మంచి లాభాలను కూడా అందుకుంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. అష్టములో కుజుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. పనిభారం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. పక్షులకు ఆహార ధాన్యాలు కానీ, ఆహార పానీయాలు కానీ అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మిథున రాశి వారికి ఈ సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యారంగంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. దశములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి, ప్రతిభకు, మీ శక్తి సామర్థ్యాలకు తగినటువంటి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు అందుకుంటారు. భాగ్యంలో రాహు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ వ్యవహారాలు కూడా కాస్త ఇబ్బందిగా ఉంటున్నాయి. దుబారా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు సహాయం కానీ, సేవ కానీ చేయండి. ఆ రకంగా చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సోమవారం రోజున షష్టములో రవి సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల అభినందనలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. షష్టములో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు కూడా చేస్తారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం సంతోషాన్ని ఇస్తుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో మీరు కాస్త వెనకడుగు వేస్తారు. విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తండ్రి గారి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. గురువులకు చేతనైనంత వరకు సేవ చేయండి. వారి ఆశీస్సులు అందుకోండి. ఆ రకంగా చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ సోమవారం రోజున చతుర్థంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను ఆర్జిస్తారు. పంచములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు.
విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన్మరాశిలో కేతువు సంచరించడం వల్ల ఎన్ని మంచి ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎంత లాభాలు అందుకున్నప్పటికీ ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ఈ సోమవారం రోజున చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో రాహు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన సంబంధాలు కూడా పెరుగుతాయి. పంచమంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని ఈరోజు జరుగుతాయి. చంద్రపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. కన్న తల్లికి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ సోమవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. మంచి లాభాలను కూడా అందుకుంటారు. ఈరోజు తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి విజయాలను సాధించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. పంచంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాల వల్ల నిందలు పడాల్సిన పరిస్థితి ఈరోజు ఎదురవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల, లేక సేవ చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగాల్లో రాణిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో మంచి లాభాలను అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. ఈరోజు దశమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో అభిప్రాయభేదాలకు అవకాశం ఉంది. తండ్రితో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. కన్న తండ్రి దగ్గర నుంచి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సోమవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఆదాయం అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విద్యారంగంలో మంచి ఫలితాలు, కుటుంబంలో సంతోషకర వాతావరణము నెలకొంటుంది. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అశాంతి, నిరాశ కలిగే సంఘటనలు కొన్ని కుటుంబంలో జరుగుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. తల్లిగారి నుంచి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జీవిత సహకారం బాగుంటుంది. సంతోషకర వాతావరణాన్ని ఈరోజు చవి చూస్తారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఎంత మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ, మంచి ఫలితాలు అందుకున్నప్పటికీ ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, పక్షులకు ఉలువలను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. విద్యారంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. దశమంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. లాభంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం లేకపోతే గోశాలను శుభ్రం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి ఈ సోమవారం రోజున దశమంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. ఇష్టమైన వ్యక్తులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యారంగంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. స్త్రీలతో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. నిరుపేద స్త్రీలకు మీ చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ ఏబిఎన్ ఛానల్ ప్రేక్షకున్నట్టు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.